దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆపరేషన్ సింధూర్ లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ఎంజీఐటీ విద్యార్థులు భాగస్వామ్యం కావడం ఎలా ఆనందాన్ని పొందుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా టాప్ 5లో ఉన్న ఎంజీఐటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న డిఫెన్స్ ల్యాబ్స్, తర్వాత ఐఐటీలో, చాలా చోట్ల, తర్వాత ఇస్రోలో, తర్వాత ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్న మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివిన మెకానికల్ ఇంజనీర్స్, మెటలర్జీ ఇంజనీర్స్, మెకట్రానిక్స్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, వీళ్ళంతా కూడా రకరకాల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆపరేషన్ సింధూర్లో మా కాలేజీ పూర్వ విద్యార్థులు భాగమైనందుకు మాకు చాలా గర్వకారణం, చాలా ఆనందంగా కూడా ఉన్నాము. ఇది ఒక ఇన్స్పిరేషన్ టు ది ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్. మా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ధైర్యంగా ఇటు పక్క దేశానికి సేవ చేస్తున్నారు, తర్వాత విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు, తర్వాత అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒక కంప్యూటర్ సైన్స్ అనే కాదు, మెకానికల్ అని కాదు, మెటలర్జీ అని కాదు, యూ నేమ్ ఎనీ ఫీల్డ్, అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ దేర్, అవర్ alumni is there. They are contributing in a big way for the development of our country అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది వరల్డ్. భారతదేశంలోనే ఉండి ఇక్కడ ఏంటంటే రెండు రకాలు, బాగా డబ్బులుండి నాకు ప్రపంచంలో విజ్ఞానాన్ని సంపాదించాలనుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్తారు. అలా కాకుండా ఒక మధ్యతరగతి విద్యార్థి ఏమనుకుంటాడు, నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడే స్కిల్ బిల్డ్ చేసుకొని నేను ఇక్కడే కాంట్రిబ్యూట్ చేస్తాను, ఇక్కడే డెవలప్ అవుతాను అని అనుకునే స్టూడెంట్స్ ఈ రకంగా మన దేశంలో, మన దేశ విజయాలలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఒక సిటిజన్గా చాలా గర్వపడే అవకాశాలు ఈ విధంగా వస్తాయి వాళ్ళకి. సో ఇది ఒక ఆపర్చునిటీ. అందుకని ఇక్కడ ఇండిజినస్గా పనికొచ్చే టెక్నాలజీస్, వాటికి సంబంధించిన కోర్సులు చదవటం వల్ల కూడా వాళ్ళు చాలా రాణించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఇంకోటి మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెకట్రానిక్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా తోడ్పాటునిస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే దేశ భవిష్యత్తుకి లింక్ అయి ఉంది. అలా కాకుండా ఏదో సాఫ్ట్వేర్ ఒకటే చదువుకొని మేము అమెరికా వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం అంటే వాళ్ళు దేశానికి అంత అంటే వాళ్ళు పరోక్షంగా వాళ్ళు సహకరించగలరు. కానీ మా పూర్వ విద్యార్థులు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఆపరేషన్ సింధూర్కి కానివ్వండి, తర్వాత దేశాభివృద్ధిలో చేసిన ఈ విషయాలన్నిటిని కూడా మా విద్యార్థులు, ఇప్పుడు క్లాసులు చదువుతున్న విద్యార్థులు విన్నప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గురయ్యి వాళ్ళు కూడా చాలా రకాల కాంపిటీషన్స్లో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ విషయాలన్నీ తెలిసిన తర్వాత లాస్ట్ 1 yearలో మా విద్యార్థుల యొక్క ప్రతిభ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎన్హాన్స్ అయింది.